తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజు కొనసాగనున్నాయి. శాసనసభలో ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఈ రోజు అసెంబ్లీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? 11వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు శాసన మండలి కూడా ఉంటుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ఇటు పద్దులపైన చర్చ కూడా జరగబోతుంది. ప్రధానంగా ప్రశ్నోత్తరాలు 2 సభల్లో కూడా రద్దు చేశారు. ఎందుకంటే పద్దులపైన కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు కూడా సమయాభావం కారణంగా ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు శాసనసభలో పలు కీలక పద్దులపైన కూడా ఈరోజు చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్ సంబంధించినటువంటి పద్దులపైన కావచ్చు. ఇక అంతేకాకుండా శాసనసభలో 2 బిల్లులపైన కూడా చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇక అంతేకాకుండా మున్సిపల్ అమెండ్మెంటు బిల్లుకు సంబంధించి ఇటు శాసన మండలిలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, హోమ్ అడ్మినిస్ట్రేషన్ శాఖలపైన కావచ్చు. ఇటు ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్, సర్వే స్టాటిస్టిక్స్తో పాటు ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి పద్దులపైన కూడా ఈరోజు చర్చ జరగబోతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇటు భారీ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వంలో చాలా ఏదైతే ఇరిగేషన్ శాఖ పైన చాలా వరకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కూడా చేపట్టడం జరిగింది. అటు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇలాంటి కొత్త ప్రాజెక్టులు కూడా తలపెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్లు వృధా అయిందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు ఎకరాకు కూడా నీళ్లు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రాజెక్టులో నీళ్లు నింపట్లేదు. రైతాంగం కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీనిపైన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ చర్చలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. తాను కూడా సుదీర్ఘంగా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా తన ప్రణాళికలు కూడా ఉండబోతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో అటు తెలంగాణ విద్య మీద కావచ్చు, ఇటు డీలిమిటేషన్కు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి డీలిమిటేషన్ కూడా వ్యతిరేకంగా ఇటీవల చెన్నై వేదికగా జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో కూడా చాలా వరకు చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసేటువంటి రాష్ట్ర శాసనసభ కూడా వ్యతిరేకంగా తీర్మానం చేసేటువంటి అవకాశం ఉంది. అటు శాసన మండలిలో కూడా ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లుతో పాటు పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లు మీద ఇప్పటికే అవి కౌన్సిల్కు చేరుకున్నాయి. వాటిలో కూడా చర్చ జరిగి ఆమోదించినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఇది జరగబోతుంది. అయితే ప్రధానంగా రేపు ఏదైతే ద్రవ్య వినిమయ బిల్లుకు చర్చించిన తర్వాత ఆమోదం తెలుపుతుంది. రేపటితో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేది ముగియనున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. అయితే కిరణ్, ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే నిన్న అసెంబ్లీలో రద్దు చేశారు, ఆ తర్వాత శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారు? ఎందుకంటే ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇటు పద్దులపైనే చర్చ జరుగుతుంది. 0 అవర్ కూడా కొద్దిసేపు సాయంత్రం సమయంలో ఇస్తున్నారు. కానీ ఏదైతే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా ప్రశ్నోత్తరాలు పెట్టాలంటూ కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే ప్రణాళికలు ఏదైతే ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం ఖచ్చితంగా ప్రశ్నోత్తరాలు ఉండాలని కూడా కోరారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు అయితే మండిపడుతున్నాయి. ఖచ్చితంగా ప్రశ్నోత్తరాలు ఉండాల్సిందే అంటూ కూడా ఇంకా కాకపోతే మరొక వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని కూడా ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రశ్నలు లేవనెత్తే విధంగా మరొక వారం రోజులు పొడిగించే అవకాశం చేయాలంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కానీ పద్దుల మీద చర్చ కారణంగా ప్రశ్నోత్తరాలు కూడా రద్దు చేసినట్టుగా ఇటు ప్రభుత్వం అయితే చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.